హలో అందరికీ. ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. గణేష్ చతుర్థి అయిపోయింది కదా! మీరెవరైనా సరే గణేష్‌ని డైరెక్ట్‌గా నిమజ్జనం చేయడం చూసారా? నేనైతే చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇక్కడ చూస్తున్నా నేను. ఎంత బావుందో అంతే షాక్ అయ్యాను. ఇదిగోండి. ఇది యాక్చువల్లీ ఇక్కడ క్రేన్స్‌తో వేసేస్తారు కదా! మనం గణేష్ ఇంటిని తీసుకొచ్చామంటే ఇంటికి ఎంత జాగ్రత్తగా పట్టుకుంటాం కదా! వీళ్ళు ఎలా పడితే అలా వాటర్‌లో తోసేయడం చూసి అయ్యయ్యో! అనిపిచ్చింది. బట్ అన్ని బొమ్మలు అలా పెట్టడానికి, వాటిని వాళ్ళు వాటర్‌లో తీసుకెళ్ళి నిమజ్జనం చేయడానికి కూడా వాళ్ళకి మనం మనీ ఇవ్వాలంట. కొంచెం షాకింగే. మనీ ఇస్తేనే వాళ్ళు గణేష్‌ని అక్కడ పెట్టి నిమజ్జనం చేయడానికి తీసుకెళ్లరు. లేదంటే మీ బొమ్మ మీరు తీసుకెళ్ళిపోండి అన్నట్టు ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తున్నారనమాట. అక్కడ ఉంది కదా ఒక స్పేస్ క్రేన్ పట్టుకెళ్ళింది. ఆ స్పేస్ నిండితే వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి చూడండి ఎలా పడితే అలా తోసేస్తున్నారు. నాకు జూమ్ చేయడం కుదరలేదు. కాళ్ళతో వీలైతే కాళ్ళతో, చేతులతో వీలైతే చేతులతో, దేవుడు అని కొంచెం కూడా లేదు. తోసేసారు మొత్తానికి. ఓ ఇలా ఉంటుంది గణేష్ నిమజ్జనం. టీవీలో చూడడం తప్ప ఎప్పుడు డైరెక్ట్‌గా నేను చూడలేదు. సో ఇలా ఉంటుంది అనిపించింది. కానీ ఓకే. దగ్గర నుంచి చూడడం ఇది ఒక కొత్త రకమైన ఎక్స్‌పీరియన్స్. బావుంది. దాన్ని తీసుకెళ్తే నాకు యాక్చువల్‌గా అనిపించింది భయమేయట్లేదా అంత వాటర్‌లో వెళ్తున్నారు. సపోజ్ పడిపోతే? అమ్మో! దూరం నుంచి చూడడానికే భయమేసింది నాకు. కానీ వాళ్ళు బాగానే వెళ్ళి అందులో నిమజ్జనం చేసేసి వస్తున్నారు. ఇక్కడ మేము మా ఫ్లాట్‌లో ఎలా అయితే చేసుకున్నామో మొత్తం అపార్ట్మెంట్ ఏదైతే బిల్డింగ్ ఉంటుందో ఈ బిల్డింగ్ వాళ్ళందరం కలిసి మళ్ళీ కింద కూడా చేసుకున్నాం. అది కూడా మీకు నేను చూపిస్తాను. అండ్ ఈ మొత్తం నిమజ్జనంలో ఒక క్యూట్ చిన్న పాప ఒక గణేష్‌ని నిమజ్జనం చేయడం చూసాను నేను. అది మీకు నేను చూపిస్తాను. ఎంత క్యూట్‌గా నిమజ్జనం చేసింది తెలుసా? దానికి వేరేగా తనొక ట్రాలీ తెచ్చుకుంది. ఒక చిన్న బాబు, పాప ఇద్దరు. ఆ ట్రాలీలో గణేష్‌ని ఊరేగిస్తూ తీసుకెళ్ళి అప్పుడు కలిపారు. చూసారా వీళ్ళు అక్కడి వరకు వచ్చి వీళ్ళు బానే ఉన్నారు. ముందు ఇంకో బ్యాచ్ మాత్రం కాళ్ళతో కూడా తోసేసారు గణేష్‌ని. విసిరేయడం అక్కడికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా మనం పూజ చేసినప్పుడు పక్కకి జరపడానికే ఏమో దెబ్బ తగులుతుందేమో దేవుడికి అన్నట్టు వేస్తాం. వీళ్ళు చూడండి తోసి పడేస్తున్నారు అంతే. తోసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఇది ఓకే. ఈ గణేష్ నిమజ్జనం ఈ పెద్ద పెద్ద గణేష్‌ని కూడా వీళ్ళు ఇలాగే నిమజ్జనం చేస్తారంట. కాకపోతే కింద ఒక చక్రాలు లాంటిది ఏదో చెక్కలతో పెట్టుకుని ఆ చక్రాలతో పాటుగా తోస్తారంట. అది కాస్త కష్టం కదా పెద్ద పెద్ద గణేష్‌లయితే. చిన్న చిన్నవైతే మాత్రం ఇలా నిమజ్జనం చేసేస్తున్నారు. బావుంది. ప్రాసెస్ అయితే బావుంది. అందరూ వాళ్ళ వాళ్ళ కార్‌లల్లో డెకరేట్ చేసుకొని ఫుల్ డీజే సౌండ్ లాగా కార్‌లల్లోనే పెట్టుకొని సాంగ్స్ గణేష్‌ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తున్నారన్నమాట నిమజ్జనం చేయడానికి. అందులో అన్నీ వేసేస్తారు కదా! ఫ్లవర్స్ అన్ని రకాలుగా తెచ్చినవన్నీ నీటిలో కలిపేస్తాం కదా మనం. దాన్ని క్రేన్స్‌తో మళ్ళీ పక్కకు తీస్తున్నారు మొత్తం. యాక్చువల్లీ ఇది మంచి వాటర్ కాదు. డ్రైనేజ్ వాటర్ అంట. అక్కడికెళ్ళాక తెలిసింది. చూసారా ఎంత క్యూట్‌గా ఊరేగిస్తున్నారో? దాన్ని ఊరేగించి చివరి వరకు అప్పుడు వాటర్‌లో కలిపారు. ఇది మేము మొత్తం అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి తెచ్చుకున్న గణేష్. అందరం కలిసి హ్యాపీగా పూజ చేసుకున్నాం. బా అనిపించింది ఫస్ట్ టైం. అందరూ కలిసి ఎవ్వరు మీరు చేస్తున్నారా మీరు చేస్తున్నారా అని లేకుండా అందరూ కలిసి ప్రతిదానికి హెల్ప్ చేసుకుంటూ చాలా బా అనిపించింది పూజ. మనసుకు ప్రశాంతంగా అనిపించింది ఆ రోజు 2 సార్లు. ఒకసారి ఇంట్లో చేసుకున్నాం. ఒకసారి బయట చేసుకున్నాం. వీళ్ళందరూ మా ఫ్లాట్‌మేట్స్. హౌస్‌మేట్స్, బిగ్ బాస్ లాగా మా హౌస్‌మేట్స్ వీళ్ళందరూ. ఇతను మా గణేష్. అయి మేము చేసిన ప్రసాదాలు. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కటి డివైడ్ చేసుకొని చేసాం. ఇది మా ఇంట్లో నేను డెకరేట్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.